వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. బనకచెర్ల పాపం ఎవరిది? కేసీఆర్ దా, రేవంత్ రెడ్డిదా, కాంగ్రెస్ దా, తెలుగుదేశం దా, ఎవరిది? వీరంతా కలిసి డ్రామాలు ఆడుతున్నారు. బీజేపీ కూడా వాళ్ళ మొదటి నుండి కూడా కృష్ణా గోదావరి నీటిని తరలించకపోతున్న ఆంధ్ర దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ పోరాటం ఆత్మగౌరవం మొదలైంది. ఆ విషయం చాలా స్పష్టంగా అందరికి తెలిసిన విషయమే. మరి ఇవాళ హరీష్ రావు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఎజెండా 1 అంశాలే ప్రస్తావించి ఎజెండా 5 అంశాలని, అంటే తెలంగాణకు గోదావరి కృష్ణ నదుల అనుసంధాన ప్రాజెక్టుపై ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణకు సంప్రదించకుండా ముందుకెళ్లరాదని ఎజెండాల 5లో నాడు కేసీఆర్ స్పష్టంగా పేర్కొన్నారు. ఇవాళ తెలంగాణ ప్రయోజనాలను పూర్తిగా తాకట్టు పెట్టింది. మన గద్దర్ అవార్డ్స్తోనే తెలిసిపోతుంది మనకు రేవంత్ రెడ్డి నైజం ఏందో. తన గురువును ఒప్పించే కెపాసిటీ ఆయనకు లేదా? తన గురువు కోసం హైడ్రా దేశుడు, తన గురువు కోసం ఇవాళ ఆంధ్ర బావ కోసమే కదా బనకచెర్ల విషయంలో ఆయన రాజకీయ డ్రామాలు ఆడుతున్నాడు, ఆయన పార్టీ ఆడుతున్నది. ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్తో కలిసి నాటకాలు ఆడలేదా? ఈనాడు బీజేపీ నాటకాలు ఆడతలేదా? సో ఈ నాటకంలో బలవుతుంది ఎవరంటే తెలంగాణ ప్రజలు. ఎలా మొత్తానికి ఈ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఈ ఉత్తరాది పార్టీలు తెలంగాణకు తీరని ద్రోహం చేసిన పార్టీలు, ఇప్పటికీ చేస్తున్న పార్టీలు. అంతో ఇంతో తెలంగాణకు మేలు జరిగిందంటే కేసీఆర్ వల్లనే జరిగిందనే విషయం జరగబడిన సత్యం. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడింది కేసీఆర్ అనే విషయం. సరే, ఆయన విషయంలో కొన్ని తప్పులు జరిగినాయి, తప్పులు జరగలేదని కాదు, ఆయన ఉద్యమ ద్రోహులకు అవకాశం ఇవ్వలేదని కాదు. కాళేశ్వరం కహానీలో ఆయన పూర్తిగా నాదే బాధ్యత అని చెప్పి ఇవాళ ఇంజనీర్లను బాధ్యత అనడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనం. ఇట్లా కేసీఆర్ చేసిన తప్పులు చాలానే ఉన్నాయి. కానీ తెలంగాణ అస్తిత్వాన్ని మంటగలిపి కేసీఆర్ ఏనాడు తెలంగాణ అస్తిత్వాన్ని పొందబెట్టలేదు. ఈ విషయంలో చాలా స్పష్టత నాలాంటి తెలంగాణ ఉద్యమకారునికి ఉంది. తెలంగాణ ఉద్యమంలో సీరియస్గా ఉన్న వాళ్ళంగా రేవంత్ రెడ్డిని కంటే కూడా మాకు కేసీఆరే ఆదర్శం. బల్లగుద్ది చెప్పగలం, బరిగుద్ది చెప్పగలం, బరిగీసి చెప్పగలం. ఇవాళ బనకచెర్ల రాజకీయం రేవంత్ రెడ్డి ఆడుతున్న రాజకీయ డ్రామా తప్ప వాస్తవం ఏం కాదు అది. ఇవాళ ఆ రోజు మహారాష్ట్ర కాళేశ్వరం విషయంలో కూడా మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఉంది, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇవన్నీ అనుమతులు ఎట్లా వచ్చినాయి? మరి కాళేశ్వరానికి అనుమతులు ఎట్లా వచ్చినాయి? ఏ అనుమతి లేకుండానే కట్టిందా ప్రాజెక్టు? ఆనాడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ సపరేట్గా సైలెంట్గా ఉండి, మహారాష్ట్రలో మీరే అధికారులు ఉంటారు, కేంద్రంలో మీరే అధికారులు ఉంటారు. ఒక్క ఈయనతోనే తెలంగాణ కేసీఆర్తోనే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు లేకుండా అయిందా? సో కాబట్టి ఇవాళ కృష్ణా గోదావరి అస్తిత్వాన్ని, నీటిని తరలించకపోతున్న ఆంధ్ర దోపిడీదారులకు వ్యతిరేకంగా వచ్చిన తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆర్ కొన్ని విషయాల్లో లొంగిపోయాడు ఆంధ్రలోకి అనడం వాస్తవమే అయినప్పటికీ కూడా తెలంగాణ అస్తిత్వాన్ని మాత్రం ఆయన ఎక్కడ తాకట్టు పెట్టలేదు. ఇంతకుముందు హరీష్ రావు ప్రాజెక్టు ఏది ఎపెక్స్ కౌన్సిల్లో ఇవాళ కృష్ణా గోదావరి నదుల అనుసంధాన ప్రాజెక్టులపై ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు సంప్రదించకుండా ముందుకు వెళ్ళరాదని ఎజెండాలో నాడు కేసీఆర్ స్పష్టంగా పేర్కొన్నారని చెప్పాడు. అంతేకాకుండా బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని కవిత అన్నారు. గోదావరి జలాలను తరలించేందుకు కేసీఆర్ ఒప్పుకున్నారని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ విషయంలో ఆమె సుప్రీంకోర్టు కూడా వెళ్తే అంటుంది. అంతేకాకుండా ఇవాళ ఈ పేపర్ టైగర్ ఏదైతే ఉన్నాడో రేవంత్ రెడ్డి నిజంగా వాస్తవాలు మాట్లాడకుండా వక్రీకరణ చేస్తున్నాడు.
అని చెప్పి బీజేపీని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి అరవింద్ కుమార్ అన్నాడు. ఏమంటున్నాడు అరవింద్ కుమార్? ఇవాళ చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది. ఏపీ చేపట్టిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టు విషయంలో బీజేపీని దోషిగా నిలబెట్టేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు, రేఖలు రాస్తున్నాడు. ఆ రోజు చంద్రబాబు కాలేజీలోనే చదివి అలాగే సీఎం అయ్యానని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి గురువుకు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని, నష్టాన్ని వివరించే సాగత కాదా? కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టుకు ఆమోదం పలికారు. కాంగ్రెస్ నాయకులు నీటిపారుదల గురించి అవగాహనకు కూడా మాట్లాడుతున్నారు, బీజేపీ బురదవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ఇంకా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్ సెంటిమెంట్ను అంటే తెలంగాణ సెంటిమెంట్ రగిలించాలని స్థానిక సంస్థల్లో పబ్బం గడుపుకునేందుకే ఇది చాలా స్పష్టమైన స్టేట్మెంట్. స్థానిక సంస్థల్లో తెలంగాణ సెంటిమెంట్ను రగిలించి ఆయన అక్కడ ఆంధ్రాలో, ఈయన ఇక్కడ తెలంగాణలో బెనిఫిట్ కావాలి, ఇది వాళ్ళ ఏజెండా, వాళ్ళ టార్గెట్. లోకల్ బాడీ ఎన్నికల్లో ఈయన, అక్కడ జరిగే లోకల్ బాడీ ఎన్నికల్లో ఆయన, ప్రతి ఎన్నికల్లో ఆయన బెనిఫిట్ కావాలి, తెలంగాణ సెంటిమెంట్ రగిలించి ఈయన, ఆంధ్ర సెంటిమెంట్ రగిలించి ఆయన, ఇద్దరు గురు శిష్యులు రాజకీయ డ్రామాలు ఆడాలి అని చెప్పేసి నిజంగా అది వాస్తవము. ఇదంతా కేసీఆర్ డైరెక్షన్ వల్లే ఉత్తమ్ చేస్తున్నాడని చెప్పేసి అంటున్నాడు, ఆరోపిస్తున్నాడు. అతను సగం కాంగ్రెస్ సగం బీఆర్ఎస్ నాయకుడు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద తీవ్రమైన ఆరోపణ చేస్తున్నాడు. నిజంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సగం కాంగ్రెస్ సగం బీఆర్ఎస్. అదే ఇప్పుడు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే బట్టి ఇదే ఉత్తమ్ వీళ్ళంతా పోయి కేసీఆర్తో మంత్రాలాడి లాభాలు లబ్ధి పొందింది నిజం కాదా? రేవంత్ రెడ్డి చంద్రబాబుతో ఇప్పటికీ గూడుపోటాన్ని రాజకీయాలు చేస్తున్నది నిజం కాదా? ఇదంతా కూడా అగ్రవర్ణాలు ఆడుతున్నాడు రాజకీయ డ్రామాలు. ఎవరైతే ఈ కమ్మారెడ్డి వెలమ ముగ్గురు తమ రాజకీయ ప్రయోజనాల కోసం అక్కడి బహుజనులను ఇక్కడి బహుజనులను మోసం చేస్తూ ఇవాళ నీటి రాజకీయ డ్రామాలు ఆడుతూ తమ లోకల్ సెంటిమెంట్ను రగిలించి లోకల్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఈ బనకచర్ల పాపం కేసీఆర్ అని చెప్పేసి ఇవాళ లోకల్ బాడీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి బనకచర్ల పాపం అందరిది, బనకచర్ల పాపం అందరిది. అందులో ఇప్పుడు చంద్రబాబు పాత్ర అత్యంత కీలకం. చంద్రబాబు ఆడుతున్న రాజకీయ డ్రామాలు, రేవంత్ రెడ్డి ఆడుతున్న రాజకీయ గురు శిష్యులు ఆడుతున్న రాజకీయ డ్రామాలు ఇవాళ ప్రజలకు తెలియదనుకోవడం పొరపాటు. ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధమైన బహుజనులు 42% వాటా తేల్చలేదు, వర్గీకరణ ఫలాల మాదిగలకు అందలేదు, ఆయన 6 గ్యారెంటీలు అమలు కాలేదు, 400 హామీలు అమలు కాలేదు, చిత్తశుద్ధి ఆయనకు లేదు. ఇవాళ దాంతో అందులో వైఫల్యం చెందిన వాడు ఇవాళ లోకల్ డ్రామా అంటే లోకల్ బాడీ ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ని రగిలించి లబ్ధి పొందే కార్యక్రమం చేస్తున్న అనేది వాస్తవం. సో కాబట్టి ఆ దిశగా ఇది వాస్తవమా కాదనే విషయంలో మీ అభిప్రాయం తెలియజేయండి. మీరు ఖచ్చితంగా ఆ దిశగా ప్రజలు ఆలోచించాలని సామాజిక తెలంగాణ జై సామాజిక తెలంగాణ, జై జై సామాజిక తెలంగాణ. సామాజిక తెలంగాణ లక్ష్యం వస్తేనే, సామాజిక శక్తులు బహుజనుల అధికారం వస్తేనే తెలంగాణలో ఇవాళ ఈ సమస్యలు నీటి సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి ఈ వీళ్ళతో ఏ ఆధిపత్య కులాలు ఉన్నాయో ఈ ఆధిపత్య కులాల అధికారం ఉన్నంత కాలం ఇట్లాంటి రాజకీయ డ్రామాలే ఉంటాయి. తస్మాత్ బహుజనులారా జాగ్రత్త. జై భీమ్, జై పులే, జై పెరియార్, జై జై సామాజిక తెలంగాణ.